క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చాలా ముఖ్యమని, వ్యాధిని ముందుగానే గుర్తించి మొదలక ముందే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని, క్యాన్సర్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ప్రపంచ క్యాన్సర్ డే 2024 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు పేర్కొన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2024ను పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి ప్రాజెక్టును తిరుపతి జిల్లా నుండి ఆదివారం ప్రారంభించిన నేపథ్యంలో ఉదయం స్విమ్స్ పద్మావతి వైద్య కళాశాల నుండి స్విమ్స్ ముఖద్వారం వద్దనున్న వాల్మీకి విగ్రహం వరకు క్యాన్సర్ అవేర్నెస్ వాక్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్, సర్జికల్ ఆన్కాలజీ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రొఫెసర్ జయచంద్ర రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం స్విమ్స్ శ్రీ పద్మావతి వైద్య మహిళా కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ క్యాన్సర్ను నయం చేయడం కష్టమని అందరికీ తెలుసని, కానీ క్యాన్సర్ నివారణ చాలా ముఖ్యమని, దానిని ముదరకుండా ముందస్తుగా గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరమని, దీనిపై గ్రామస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించి వారిని క్యాన్సర్ బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఆరోగ్య కార్యకర్తపైన ఉందన్నారు. మన దేశంలో చూస్తే సంవత్సరానికి 14 నుండి 15 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. ఇందులో 7 నుండి 8 లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో సంవత్సరానికి 60,000 మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని, వారిలో సుమారు 30,000 మంది చనిపోతున్నారని తెలిపారు. క్యాన్సర్ చాలా ఖరీదైన చికిత్స అని, చాలామందికి ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించడం జరుగుతోందని, అయినప్పటికీ చాలామంది ప్రాణాలు పోతుండడం, వ్యాధి ముదరడం నుండి జరుగుతోందని తెలిపారు. కాబట్టి క్యాన్సర్ ముదరకముందే క్యాన్సర్ బారిన పడకుండా నివారణ చర్యలు చేపడితే వారి ప్రాణాలు కాపాడిన వారం అవుతామని తెలిపారు. సంతులిత ఆహారం, మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, జంక్ ఫుడ్ తినకుండా ఉండడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నివారించవచ్చని తెలిపారు. మగవారిలో ఆల్కహాల్, ధూమపానం ద్వారా క్యాన్సర్ రావచ్చని, ఓరల్ క్యాన్సర్, ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమం ఆదివారం తిరుపతి జిల్లా నుండి ప్రారంభిస్తూ ఉండడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్విమ్స్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో పింక్ బస్సులు గ్రామస్థాయి వరకు వెళ్లి క్యాన్సర్ అనుమానితులను స్క్రీనింగ్ చేయడం, వారిలో క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి అధునాతన చికిత్స కోసం హాస్పిటళ్లకు పంపడం జరుగుతోందని, ముఖ్యమంత్రి చెబుతున్నట్లుగా ప్రతి కుటుంబానికి వెళ్లి జల్లెడ పట్టినట్లుగా అందరికీ వైద్య ఫలాలు అందేలా పనితీరు ఉండాలని సూచించారు. పింక్ బస్ గ్రామానికి వెళ్లే తేదీ, సమయం, షెడ్యూల్ అన్ని వివరంగా ముందుగానే గ్రామంలో సంబంధిత వైద్య సిబ్బంది, వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి తెలపబడుతుందని, ఒక సమగ్ర వివరంతో కూడిన ఒక ఫార్మాట్లో వారి వివరాలు సేకరించి యాప్లో నమోదు చేసి అనుమానితులను పింక్ బస్ వద్దకు తీసుకువెళ్లి పరీక్షలు నిర్వహిస్తారని, ఎవరూ కూడా మొహమాటానికి పోయి పరీక్ష చేయించుకోకుండా ఉండరాదని కోరారు. నిర్ధారణ అయిన వారిని స్విమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చి మంచి చికిత్స అందిస్తారని తెలిపారు. తిరుపతి జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ డే 2024 నేపథ్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు. అలాగే స్విమ్స్ మరియు రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో తిరుపతి జిల్లా నుండి రాష్ట్ర స్థాయి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. గ్రామస్థాయి వరకు క్యాన్సర్పై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, క్యాన్సర్ రాకుండా నివారణ ముఖ్యమని, క్యాన్సర్ బారిన పడిన వారిని ముందుగా గుర్తించి చికిత్స అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడిన వారమవుతామని, జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధికి ఇప్పుడు ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నాయని, ముందుగానే గుర్తించడం ద్వారా క్యాన్సర్ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని, అవగాహన చాలా ముఖ్యమని, ప్రజలు, విద్యావేత్తలు, వైద్యులు, మీడియా అందరూ క్యాన్సర్, వాటి లక్షణాలు గుర్తించడం, చికిత్స వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. స్విమ్స్ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో క్యాన్సర్ చికిత్సకు అధునాతన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం వ్యాసరచన, చిత్రలేఖనం తదితర పోటీల్లో మంచి ప్రతిభ చూపిన కళాశాల విద్యార్థినులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీహరి, స్విమ్స్ సూపరింటెండెంట్ రామ్, డిపిఎంఓ శ్రీనివాసులు, ఇతర వైద్యాధికారులు, సిబ్బంది, కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. క్యాన్సర్కి చికిత్స చేయించుకోవడం తప్ప, అంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ కొంత ఇంప్రూవ్ చేసుకోవడం తప్ప పూర్తి క్యూర్ అనేది ఇంకా లేదు. సో మనం చేయగలిగింది ఎర్లియస్ట్ స్టేజ్లో గనక మనం క్యాన్సర్ని డిటెక్ట్ చేయగలిగితే గనక క్యూర్ కానివ్వండి, అలాగే లాంగివిటీ, అట్లీస్ట్ ఎక్కువ రోజులు బతికేటట్టు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఉపయోగం ఉంటుంది. అలాగే క్యాన్సర్కి ఏ రకమైన లక్షణాలు, అంటే ఏ రకమైన అలవాట్లు మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ప్రతి వాళ్ళలో కూడా మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎస్పెషలీ స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, ఫాస్ట్ ఫుడ్స్, టూ మచ్ ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, సో ఇలా రిస్కీ లైఫ్ స్టైల్ని మనం అవేర్నెస్ బిల్డప్ చేసి లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేయగలిగితే డెఫినెట్గా క్యాన్సర్ని మనం అదుపులోకి అట్లీస్ట్ తీసుకోవచ్చు. ఈ అవేర్నెస్ దాంట్లో ఇలాగ ర్యాలీస్ అయితే ఎంతగానో ఇంపార్టెంట్. మీరు ఒకసారి మీరు ఫీల్డ్కి వెళ్ళాక
మీ పరిధిలో రోజుకి 100 నుంచి 200 మంది పేషెంట్స్తో ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటారు. అది వేరే వేరే రకాలుగా రావచ్చు. సో అప్పుడు కూడా ఈ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు అవేర్నెస్ లేకుండానో లేదా ఏదో స్టిగ్మా వల్లనో దాన్ని డిటెక్ట్ చేయకుండా అర్లీ స్టేజ్ కాకుండా అది క్రిటికల్ స్టేజ్ వచ్చాక డిటెక్ట్ చేసి అప్పుడు ఏమి ప్రయత్నాలు ఫలించకుండా ఆ ప్రాణానికి పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అర్లీ డిటెక్షన్కి మీరందరూ సహకరించాలి. మీ అందరి ద్వారా ఇంకా మెసేజ్ స్ట్రాంగ్గా వెళ్ళాలి. అలాగే జిల్లా వ్యాప్తంగా అయితే స్క్రీనింగ్ కార్యక్రమం ఈ పింక్ అసెస్ ద్వారా జరగబోతున్నాయో దీనికి ప్రిపరేటరీ యాక్టివిటీ కోఆర్డినేషన్ వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ ద ఫీల్డ్ లెవెల్ బి టేకన్ కేర్. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని చేస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఈ క్యాన్సర్ బారిన పడే సంఖ్య తగ్గించాలి. పడే అవకాశం ఉన్న వాళ్ళని అర్లీగా డిటెక్ట్ చేసి వాళ్ళని కాపాడుకునే పనిలో ఉండాలని కోరుకుంటూ ఈ క్యాన్సర్ని మనం పూర్తిగా నయం చేయవచ్చు. మనం ఒకవైపు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఎవరైతే హాస్పిటల్కి వచ్చి ఈ స్క్రీనింగ్లో పాల్గొగలుగుతారో వాళ్ళకి హాస్పిటల్లో స్క్రీనింగ్ కార్యక్రమాలు జరుగుతాయి. వాళ్ళ హాస్పిటల్కు రాలేని వాళ్ళ కోసం ఈ పింక్ బస్ అనేటువంటి సౌకర్యం కలుగజేసి ఊరు వాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హై రిస్క్ గ్రూప్స్ని స్క్రీన్ చేయడానికి ఒక బృహత్ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయడం, అత్యున్నతమైన వైద్య ప్రమాణాలతో చికిత్స అందించబడుతుంది.